దేశ రాజకీయాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన వార్తిది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ ప్రయత్నంలో ప్రమాదానికి గురైనట్లు తేలింది. విమానంలో ఉన్న మొత్తం 6 చనిపోయారని అజిత్ పవార్ స్నేహితుడు కిరణ్ చెప్పారు. బారామతిలో ఈరోజు అజిత్ పవార్ 3 రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా ముంబై నుంచి అక్కడికి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక యుగానికి బ్రేక్ పడింది. మహారాష్ట్ర రాజకీయాల్లో కొన్ని పేర్లు మాట్లాడకుండానే భయాన్ని పుట్టిస్తాయి. అజిత్ పవార్ పేరు అలాంటిదే. ప్రసంగాల్లో భావోద్వేగాలు కాదు, నిర్ణయాల్లో సంకోచము ఉండదు. అవసరమైతే కుటుంబాన్ని ఎదుర్కొనే రాజకీయ ధైర్యము ఆయనది. అజిత్ నిర్ణయాలు రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చే శక్తి కలిగి ఉంటాయి. కుటుంబ రాజకీయాల మధ్య పుట్టి అదే కుటుంబాన్ని సవాల్ చేసే స్థాయికి ఎదిగిన అరుదైన నేత అజిత్ పవార్. అజిత్ పవార్ 22 జూలై 1959లో పుట్టారు. శరద్ పవార్ నీడలో రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబంలో పెరిగినా ఆయన రాజకీయ జీవితం మాత్రం సాఫీగా సాగలేదు. శరద్ పవార్ నీడలో ఉన్న నాయకుడు అనే ముద్ర నుంచి బయటపడాలి అన్న తపన ఆయనను తొలినాళ్ల నుంచే వెంటాడింది. అదే తపన ఆయన రాజకీయ శైలిని కఠినంగా వేగంగా మార్చింది. 1991లో బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి బారామతి అజిత్ పవార్కు రాజకీయ కోటగా మారింది. ఎన్నికలు గెలవడం మాత్రమే కాదు, నియంత్రణ ఉండాలి అన్నది ఆయన లక్ష్యం. ప్రభుత్వంలోకి వచ్చిన ప్రతిసారి కీలక శాఖలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ, ఇరిగేషన్ లాంటి విభాగాల్లో ఆయన స్టైల్ స్పష్టంగా కనిపించింది. ఫైళ్లలో ఆలస్యం ఉండకూడదు, నిర్ణయాల్లో సందేహం ఉండకూడదు, అధికారులకు భయం ఉండాలి అన్నదే ఆయన పని విధానం. ఈ విధానమే ఆయనకు హాట్ అడ్మినిస్ట్రేటర్ అనే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. అదే సమయంలో ఇదే శైలి ఆయనపై విమర్శలు కూడా తెచ్చింది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి, విచారణలు జరిగాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను శాఖ కేసులు తెరపైకొచ్చాయి. కానీ ఈ అన్ని పరిణామాల మధ్య కూడా అజిత్ పవార్ రాజకీయంగా వెనక్కి తగ్గలేదు. అదే ఆయన అసలు బలం. మహారాష్ట్రలో అత్యధిక సార్లు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అజిత్ పవార్ 6 సార్లు ఈ పదవిని చేపట్టారు. వేర్వేరు రాజకీయ కలయికల్లో పనిచేశారు. ప్రభుత్వం మారినా, సమీకరణలు మారినా ఆయన రాజకీయ అవసరంగా మారుతూ ఉండడం కోఇన్సిడెన్స్ కాదు. అది ఆయనకు ఉన్న సంఖ్యాబలం, పరిపాలనా అనుభవం, రాజకీయ గణితం. అయితే ఈ ప్రయాణంలో కుటుంబ విభేదాలు తప్పలేదు. శరద్ పవార్తో ఉన్న విభేదాలు ఒక్క రోజులో మొదలైనవి కావు. పార్టీలో నిర్ణయాలపై అసంతృప్తి, అధికార కేంద్రీకరణ, భవిష్యత్తు నాయకత్వంపై తలెత్తిన భేద అభిప్రాయాలు క్రమంగా లోతుగా మారాయి. చివరకు అవి బహిరంగ రాజకీయ విభజనకు దారితీశాయి. 2019లో ఒక ఉదయం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. బీజేపీతో కలిసి అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశం మొత్తం షాక్ అయింది. ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలబడకపోయినా ఆ రోజు ఒక విషయం స్పష్టమైంది. అజిత్ పవార్ రిస్క్ తీసుకునే నాయకుడు. అవసరమైతే సంప్రదాయ రాజకీయాలను కూడా తలకిందులు చేసే ధైర్యం ఉన్నవాడు. అయితే అసలు బ్రేక్ 2023లో వచ్చింది. ఈసారి ఆయన వెనక్కి తగ్గలేదు. ఎన్సీపీని విడగొట్టి అధికార పక్షంలో చేరారు. ఇది శరద్ పవార్ రాజకీయ జీవితంలోనే అతిపెద్ద ఎదురుదెబ్బగా మారింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదొక చారిత్రాత్మక మలుపు. కుటుంబ రాజకీయాల నుంచి పూర్తిగా బయటకొచ్చి స్వతంత్ర రాజకీయ శక్తిగా అజిత్ పవార్ తనను తాను నిలబెట్టుకున్నారు. విమర్శకులు ఆయనను అవకాశవాది అంటారు, సిద్ధాంతాలు లేని నాయకుడని విమర్శిస్తారు. కానీ ఆయనను మద్దతు ఇచ్చేవాళ్లు ఒక్కటే అంటారు, అధికారంలో లేకుండా పాలన చేయలేం, రాజకీయాలు సిద్ధాంతాలతో కాదు వాస్తవాలతో నడుస్తాయని అజిత్ పవార్ నమ్మకం. అజిత్ పవార్ రాజకీయ జీవితం మనకు ఇదే విషయాన్ని చెప్తుంది. ఆయనది భావోద్వేగాల రాజకీయం కాదు, కఠిన వాస్తవాల రాజకీయం.